బ్రేకింగ్ లో చూస్తున్నాం. చిత్తూరు జిల్లా కొద్దమడుగులో దారుణం చోటు చేసుకుంది. అడవి జంతువు కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఇద్దరితో పాటు ఘటనా స్థలిలో ఒక పంది కూడా మృతి చెందింది. పందుల వేట కోసం భూ యజమానులు కరెంటు పెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అన్నదమ్ములు కొడుకులు ఎవరుంటే రండి దూరంగా పదండి, దూరం నిలబడుకుంటారు. కొత్తమడుగు పంచాయతీ బొమ్మదొడ్డి గ్రామంలో ఇద్దరు వ్యక్తులు గోవిందయ్య పుట్టి అనేవాళ్ళు ఎలక్ట్రికల్ శాఖ వెళ్ళి చనిపోయారని రాబడిన సమాచారం మేరకు అక్కడ చీనా పక్కన వెళ్ళడం జరిగింది. అది నల్లపల్లి మామిడి తోటలో ఉంది. వీళ్ళు పనుల కోసం కరెంటు పెట్టినట్లు అక్కడ కనబడతా ఉన్నది. ఇది ప్రైమరీగా దాని మీద వాళ్ళ చనిపోయిన రిలేటివ్స్తో కంప్లైంట్ తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నాం. కొత్తమడుగు పంచాయతీ బొమ్మదొడ్డి గ్రామంలో ఇద్దరు వ్యక్తులు గోవిందయ్య పుట్టి అనేవాళ్ళు ఎలక్ట్రికల్ శాఖ వెళ్ళి చనిపోయారని రాబడిన సమాచారం మేరకు అక్కడ చీనా పక్కన వెళ్ళడం జరిగింది. అది నల్లపల్లి మామిడి తోటలో ఉంది. వీళ్ళు పనుల కోసం కరెంటు పెట్టినట్లు అక్కడ కనబడతా ఉన్నది. ఇది ప్రైమరీగా దాని మీద వాళ్ళ చనిపోయిన రిలేటివ్స్తో కంప్లైంట్ తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నాం. కొత్తమడుగు పంచాయతీ బొమ్మదొడ్డి గ్రామంలో ఇద్దరు వ్యక్తులు గోవిందయ్య పుట్టి అనేవాళ్ళు ఎలక్ట్రికల్ శాఖ వెళ్ళి చనిపోయారని రాబడిన సమాచారం మేరకు అక్కడ చీనా పక్కన వెళ్ళడం జరిగింది. అది నల్లపల్లి మామిడి తోటలో ఉంది. వీళ్ళు పనుల కోసం కరెంటు పెట్టినట్లు అక్కడ కనబడతా ఉన్నది. ఇది ప్రైమరీగా దాని మీద వాళ్ళ చనిపోయిన రిలేటివ్స్తో కంప్లైంట్ తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నాం. కొత్తమడుగు పంచాయతీ బొమ్మదొడ్డి గ్రామంలో ఇద్దరు వ్యక్తులు గోవిందయ్య పుట్టి. చిత్తూరు జిల్లా కొద్దమడుగులో దారుణం చోటు చేసుకుంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. అడవి జంతువు కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఇద్దరితో పాటు ఘటనా స్థలిలో ఒక పంది కూడా మృతి చెంది ఉంది. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ నారాయణ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. నారాయణ రెడ్డి, ఆల్రెడీ పందుల కోసం ఏర్పాటు చేసిందంటారు, హెచ్చరిక బోర్డులు ఉంటాయి, అండ్ ఆల్రెడీ చాలా రక్షణ వలయమే ఉంటుంది. మరి అయినప్పటికీ వీరు ఇరువురు ఎలా చనిపోయారు, అలాగే ఒక జంతువు కూడా చనిపడి ఉందంటున్నారు అక్కడ. యశ్రమణ, చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలో అడవి పందికి అంటే విద్యుత్ తీగలు తీస్తున్నారు. ఆ తీగలు ఆదివారం రాత్రి తెలియకుండా అంటే పందుల వేట కోసం వచ్చిన మరో ఇద్దరు ఆ యొక్క విద్యుత్ తీగలకు మృత్యువతపడ్డారు. అంటే వేట కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఆ మరో ఇద్దరు వేటగాళ్లు కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. బండ్లదొడ్డ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. అంటే బండ్లదొడ్డ గ్రామానికి ఎస్టీ కాలనీకి చెందిన గోవింద స్వామి అలాగే కుట్టి అనే వీళ్ళిద్దరూ ఆ యొక్క విద్యుత్ తీగలు తగిలి మృత్యువాత పడ్డారు. వీరితో పాటు మరో పంది కూడా మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. అంటే పూర్తిగా అంటే బండ్లదొడ్డికి చెందిన మామిడి తోట యజమాని ఎవరైతే ఉన్నారో నాదముని, బాలాజీ, శ్రీను అనే వీరు ఆదివారం రాత్రి యొక్క అడవి పందుల కోసం విద్యుత్ తీగలను వారి పంట పొలం చుట్టూ వేయడం వల్ల అది తెలియకుండా రాత్రి సమయంలో వారు అక్కడికి పందుల వేట కోసం రావడం జరిగింది. ఈ యొక్క విద్యుత్ తీగలను గుర్తించలేకపోవడంతో వారు ఆ విద్యుత్ తీగలకు బలైన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ యొక్క గ్రామస్తులు అలాగే వారి సమాచారం మేరకు పోలీసులు ఆ సంఘటనా స్థలానికి చేరుకొని కూడా ఆ యొక్క మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి పంచనామా నిమిత్తం తరలించారు. దీనిపైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నారు. అంటే పంట పొలాల చుట్టూ ఈ యొక్క విద్యుత్ తీగలు తీయడం కూడా చట్టరీత్యా నేరము. దానిపైన కూడా గతంలో కూడా అనేక సందర్భాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే అటవీ జంతువుల కోసం ఈ యొక్క విద్యుత్ తీగలను అమర్చిన క్రమంలోనే వాటికి జంతువులతో పాటు కొంతమంది తెలియకుండా అమాయకులైన ప్రజలు కూడా బలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రమణ.